బండరాయంత బంగారం. రామాపురం అనే ఊరిలో గంగిశెట్టి అని ఒక వ్యాపారి ఉండేవాడు. అతడు అనేక వ్యాపారాలు చేసి ఎంతో డబ్బు ఆర్జించాడు. అయితే ఎంతసేపో సంపాదించింది కూడబెట్టడమే తప్ప ఇంటి అవసరాలకు, తన సొంత అవసరాలకు కూడా సరిగ్గా ఖర్చు పెట్టేవాడు కాదు. పాపం అతని తీరు వల్ల అతని భార్యా కొడుకు అన్నీ ఉన్నా సరిగ్గా తినలేక, సరైన బట్టలు కట్టుకోలేక పేదవాళ్లలా జీవిస్తూ ఉండేవారు. ఇది వాళ్లకి ఎంతో బాధగా ఉండేది. కాని గంగిశెట్టి వాళ్ల బాధని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రతిరోజూ గీత గీసినట్టు ఖర్చులు లెక్కవేసి అంత మాత్రమే ఇంట్లో ఇచ్చేవాడు. మనమేం పేదవాళ్లమా, బట్టలు నగలు కొనుక్కోవచ్చు కదా అని భార్యా కొడుకు అంటే గంగిశెట్టి వాళ్లను గట్టిగా తిట్టేసేవాడు. మన దగ్గర బోలెడు సంపద ఉంది, నిజమే. అంత మాత్రానికి పట్టుబట్టలు కట్టుకొని మెడలో నగలు వేసుకుని తిరగాలా? మన దగ్గర సంపద ఉందన్న విషయం మన మనసులో ఉంటే చాలు, అంతా మనం అనుకోవడంలోనే ఉంటుంది అనేవాడు. వాళ్లేం చెయ్యలేక ఊరుకునేవారు. కాలం గడిచే కొద్దీ గంగిశెట్టి సంపద పెరుగుతూ వచ్చింది. ఆ సంపదని అతను ఓ బంగారం ముద్ద రూపంలోకి మార్చాడు. ఆ బంగారం చూడ్డానికి ఓ చిన్న బండరాయంత ఉంది. దొంగల భయంతో శెట్టి ఆ బండరాయంత బంగారాన్ని పెరట్లో ఒకచోట గుర్తుగా పాతిపెట్టాడు. అప్పుడప్పుడు దాన్ని తవ్వి చూసుకుంటూ మళ్లీ గోతిని ఎప్పటిలాగే మూసేస్తూ తృప్తిపడుతూ ఉండేవాడు. ఒకరోజు గంగిశెట్టి ఎప్పటిలాగే అక్కడ తవ్వి చూసేసరికి బంగారం కాస్త అక్కడ కనిపించలేదు. శెట్టికి గుండె గుబేలుమంది. అయ్యో, నా బంగారం పోయింది, బాబోయ్ బాబోయ్ అంటూ తల కొట్టుకోసాగాడు. కొడుకు వచ్చి, ఏంటి నాన్నా బాధపడుతున్నావు అని అడిగాడు. గంగిశెట్టి గుండెలు బాదుకుంటూ, అయ్యో, ఇంతకాలం కూడబెట్టిన బంగారం పోయింది, ఎవరో ఎత్తుకుపోయారు, బండరాయంత బంగారం, బండరాయంత బంగారం అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. దానికి కొడుకు ఏమాత్రం బాధపడకుండా, ఎందుకు నాన్నా అలా ఏడుస్తావు? అంతా మన మనసులోనే ఉంటుందని నువ్వే చెప్పావుగా, బంగారం పోయిందని బాధపడడం ఎందుకు? అక్కడ ఒక బండరాయినే పెట్టాను అని అనుకో, నీకు బాధ ఉండదు అన్నాడు. గంగిశెట్టికి చాలా కోపమొచ్చింది. ఏంట్రా నాకు జ్ఞానం బోధిస్తున్నావు? అంత విలువైన బంగారం పోతే బాధపడకుండా ఎలా ఉంటాను అన్నాడు. దానికి కొడుకు నవ్వి, నాన్నా ఆలోచించు, అది బంగారమైతే ఏంటి, బండరాయైతే ఏంటి? అసలు ఖర్చంటూ పెట్టినప్పుడు కదా బంగారానికి బండరాయికి విలువలో తేడా వచ్చేది. నాకు తెలిసి నువ్వు ఏనాడూ ఆ బంగారాన్ని ఖర్చు పెట్టవు. ఎన్నేళ్లైనా ఆ గోతిలోనే దాన్ని అలాగే ఉంచుతావు. అలాంటప్పుడు బండరాతికి బంగారానికి పెద్ద తేడా ఏముంటుంది? పోయింది ఒక బండరాయి మాత్రమే అనుకో, లేదా మరో రాతిని అదే గోతిలో పెట్టి దాన్నే బంగారమనుకో. ఖర్చు పెట్టనప్పుడు ఏదైతే ఏమిటి? అంతా మనం అనుకోవడంలోనే ఉంటుంది అన్నాడు. కొడుకు మాటలతో గంగిశెట్టికి తెలిసొచ్చింది. నిజమే, అవసరమైన దానికి ఖర్చు పెట్టనప్పుడు ఇక సంపదకి విలువంటూ ఏముంది? ఆ రాయి నిజంగా బంగారందే అయినా నిజానికి బండరాతితో సమానమే. దాంట్లోంచి కొంచెమైనా ఖర్చు పెట్టి సుఖపడి ఉంటే కనీసం ఆ తృప్తైనా మిగిలుండేది అని అతను బాధపడ్డాడు. గంగిశెట్టిలో మార్పు రాగానే కొడుకు అసలు నిజం తెలియజేశాడు. నాన్నా, మన బంగారం ఎక్కడికే పోలేదు. నీకు కనువిప్పు కలగడానికి అమ్మా నేను దాన్ని తీసి ఉంచాం అంటూ తాము దాచిన బంగారాన్ని తెచ్చి తండ్రికి చూపించాడు. అప్పటినుంచి గంగిశెట్టి బుద్ధి తెచ్చుకుని అవసరాలకు చక్కగా ఖర్చు పెట్టుకుంటూ అవసరమైనంత పొదుపు మాత్రం పాటిస్తూ జీవితాన్ని సుఖంగా గడిపాడు.